కమ్మజన సేవా సమితి వసతి గృహ నిర్ణయం కొరకు దాతలు సహకరించాలని కమ్మజన సేవా సమితి అధ్యక్షులు మల్లెల హరేంద్రనాథ్ కోరారు. ఈ సందర్భంగా గుంటూరు బృందావన గార్డెన్స్ లో ఉన్న కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మన్కే ఐఎస్ఎస్ఎస్ హాస్టల్ కు నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు సర్టిఫికెట్ అందజేశారని తెలిపారు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, సి, పైథాన్ మరియు కంప్యూటర్ ప్రాథమికలపై శిక్షణ, విద్యార్థినులకు ప్రభుత్వ సర్టిఫికెట్లు పొందేందుకు కోచింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చెరుకూరి కుటుంబరావు హాస్టల్ విద్యార్థినులకు 1500 సర్టిఫికెట్లను అందజేశారని తెలిపారు. దాతల సహకారంతో కొత్త భవన నిర్మాణంలో ఇప్పటివరకు 9 అంతస్తులతో 2000 మంది విద్యార్థులకు సరిపడే అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ భవనంలో కనీసం 600 మంది విద్యార్థులకు విద్యా సంవత్సరంలో ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా 500 మంది వెయిటింగ్ లిస్ట్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఏం చేయాలనేది మరి చీఫ్ ఎవరైనా పెద్ద పెద్ద రికమెండేషన్ మినిస్టర్ లేదు, ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా ఇచ్చిన చేసే పరిస్థితి కాక అందరం కూర్చొని సభ్యులందరూ కూర్చొని ఆలోచించి దాన్ని ఇంకొక బిల్డింగ్ కట్టుకున్నాం. మరి అందరూ కాస్త తడాకా తీసుకొని చేసుకున్నాం అనే దానికి మనందరూ కూడా తీర్మానం చేయటం. అట్లాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసాం. ఒక 8 ఫ్లోర్లతో 7 ఫ్లోర్లు అయితే 8 ఫ్లోర్లు అయిపోయినాయి. 9వ ఫ్లోర్కి అది స్లాబ్ కూడా అయిపోతే ఒక 2 రోజుల్లో అది అయిన తర్వాత నెక్స్ట్ ఆగస్టుకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పటికి 4500 మందికి అకామిడేషన్ ఇద్దామని ప్రయత్నం ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఖాళీలు వేసుకొని కాకుండా ఇది కూడా ఒక కమ్మవారి పిల్లల వరకే మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మా కమ్మవారి పొలంలో కమ్మవారి పిల్లలందరూ కూడా వెనకబడిపోయారు. వీళ్ళందరూ ఆర్థికంగా కానివ్వండి, మరి ఇక్కడికి వచ్చి చదువుకొని మరి వాళ్ళు డబ్బులు లేక చదువుకుంటారు కూడా మరి ఆర్థిక పరిస్థితి లేక ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అందరం కూడా అందరు దాతలు కూడా సహకరించి కళాకారుల స్కాలర్షిప్లు ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళకి ఫ్రీగా చెప్పించి ఆ ఫుడ్ కానివ్వండి ఆపరేషన్ ఫ్రీగా ఇచ్చి 3-4 మంది కూడా ఇక్కడ ఫ్రీగా చెప్పించడం జరుగుతుంది. అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మేము ఒక కులం అనేది కాన్సెప్ట్ కాకుండా మరి ప్రతి కులానికి కూడా మిగతా ఎడ్యుకేషన్ ఏంటంటే కులమతానికి అతీతంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు 30-40 లక్షల రూపాయలు మరి మేమంతా కలిసి ఆ పిల్లలందరికీ కూడా ఎవరైతే రూరల్ ఏరియాలో ఎస్టీ స్కూల్స్లో ఇంటర్మీడియట్ అనేది మరి 85 మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇద్దామని మరి ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అట్లాగే వృద్ధులకి వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మరి పిల్లలకి అందులకు కానివ్వండి, హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి, అలాగే మరి ఇంకా ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలకి, బీసీలకి అందరికీ కూడా మరి వాళ్ళందరికీ అన్ని 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 వాళ్ళ హాస్టల్స్ వాళ్ళందరి దగ్గర తిరిగి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళందరూ కూడా మరి గుర్తులు కానివ్వండి, మరి వాళ్ళకి కాసిన అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మిషన్ ద్వారా పోషకాలు పెట్టి పోషకాలు వేస్ట్ కాకుండా మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి ఉండాలనే తలంపుతో స్పోకెన్ ఇంగ్లీషు, పైథాన్, అట్లాగే స్కిల్ కమ్యూనికేషన్స్ అన్నింటిలో కూడా P4 కింద దాపత్రంతో 1200 మందికి సమగ్ర శిక్షణ ఇప్పించడమైంది. విద్యార్థుల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు నూతనంగా KKC కాలేజీ రోడ్లో 9 అంతస్తులతో 2000 మంది విద్యార్థులకు సరిపడా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. దాంతో కనీసం 600 మందికి పైన ఈ సంవత్సరం ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నాం. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి తక్కువ వడ్డీలో ఇప్పుడు ఈ విద్యార్థులందరూ మాకు ఉన్నటువంటి 400 మంది కూడా ఎవరికైతే ఫైనాన్షియల్గా చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటి దగ్గర నేను ఆగిపోయాను, చదువుతున్నాను అనే ఉద్దేశం లేకుండా తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకర్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి LBM అయినటువంటి నవాదాలతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ నుంచి హాస్టల్లో ఫుడ్ అకామిడేషన్ ఎంతైతే వాళ్ళకి ల్యాప్టాప్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి తక్కువ వడ్డీతో పావలా వడ్డీగా అట్లా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కష్టపడి బ్యాంక్ వెళ్ళే పని లేకుండా ఆన్లైన్లో బ్యాంకర్సే వచ్చి